హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే కొన్ని ర్యాండమ్ సెంటెన్సెస్ నేను తెలుగులో అడుగుతాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా వాచ్ చేయవచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. నువ్వు ఎక్కువగా ఎలాంటి బుక్స్ చదువుతావు? What kind of books do you read more? What kind of books do you read more? ఆమె ఎలాంటి బుక్స్ ఎక్కువ చదువుతుంది? What kind of books does she read more? What kind of books does she read more? నువ్వు ఎలాంటి బుక్స్ ప్రిఫర్ చేస్తావు? What kind of books do you prefer? What kind of books do you prefer? అతని కోసం ఒక బుక్ సజెస్ట్ చేయండి. సజెస్ట్ ఏ బుక్ ఫర్ హిమ్. సజెస్ట్ ఏ బుక్ ఫర్ హిమ్. మీరు అతనికి ఎలాంటి బుక్ సజెస్ట్ చేశారు? వాట్ కైండ్ ఆఫ్ బుక్ డిడ్ యూ సజెస్ట్ హిమ్? వాట్ కైండ్ ఆఫ్ బుక్ డిడ్ యూ సజెస్ట్ హిమ్? మీరు ఆమెకి ఎలాంటి బుక్ సజెస్ట్ చేశారు? What kind of book did you suggest her? What kind of book did you suggest her? నేను ఒక బుక్ మీకు సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. I want to suggest you one book. I want to suggest you one book. మీరు ఈ బుక్ని ఎప్పుడు కంప్లీట్ చేశారు? When did you complete this book? When did you complete this book? మీరు ఈ బుక్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? When will you complete this book? When will you complete this book? మీరు ఈ బుక్ని 2 రోజుల్లో కంప్లీట్ చేయగలరా? Can you complete this book within couple of days? Can you complete this book within couple of days? ఈ బుక్ నుంచి నువ్వేమేమి నేర్చుకున్నావు? What all did you learn from this book? What all did you learn from this book? ఈ బుక్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. I learned many things from this book. I learned many things from this book. ఈ బుక్ నా లైఫ్నే చేంజ్ చేసింది. That book changed my life. That book changed my life. ఈ బుక్ గురించి ఎవరు చెప్పారు? Who told you about this book? Who told you about this book? నేను ఆ బుక్ని రికమెండ్ చేయలేదు. I didn't recommend that book. I didn't recommend that book. నేను ఆ బుక్ని రికమెండ్ చేశాను. I recommended that book. I recommended that book. అక్కడ ఒక మిస్టేక్ ఉంది. There is one mistake. There is one mistake. ఆ మిస్టేక్ ఎవరు చేశారు? Who did that mistake? Who did that mistake? ఆ మిస్టేక్ అతను చేయలేదు. He didn't do that mistake. He didn't do that mistake. మీరు ఆ మిస్టేక్ ఎందుకు చేశారు? Why did you do that mistake? Why did you do that mistake? నేను ఆ మిస్టేక్ కావాలని చేయలేదు. I didn't do that mistake intentionally. I didn't do that mistake intentionally. అతను ఆ మిస్టేక్ కావాలనే చేశాడు. He did that mistake intentionally. He did that mistake intentionally. ఆమె కావాలనే ఆ మిస్టేక్ చేసింది. She did that mistake intentionally. She did that mistake intentionally. మీరు కావాలని ఎందుకు చేస్తున్నారు? Why are you doing everything intentionally? Why are you doing everything intentionally? కావాలని ఏది చేయొద్దు.
డోంట్ డూ ఎనీథింగ్ ఇంటెన్షనలీ. డోంట్ డూ ఎనీథింగ్ ఇంటెన్షనలీ. ఆమె అతన్ని మోసం చేసింది. షీ చీటెడ్ హిమ్. షీ చీటెడ్ హిమ్. అతను ఆమెను మోసం చేశాడు. హీ చీటెడ్ హర్. హీ చీటెడ్ హర్. నువ్వు నన్ను మోసం చేశావు. యూ చీటెడ్ మీ. యూ చీటెడ్ మీ. నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావు. వై డిడ్ యూ చీట్ మీ. వై డిడ్ యూ చీట్ మీ. నేను అతన్ని మోసం చేయాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు చీట్ హిమ్. ఐ వాంటెడ్ టు చీట్ హిమ్. నేను ఆమెను మోసం చేద్దామనుకున్నాను. ఐ వాంటెడ్ టు చీట్ హర్. ఐ వాంటెడ్ టు చీట్ హర్. నేను ఆమెను మోసం చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు చీట్ హర్. ఐ వాంట్ టు చీట్ హర్. నేను ఆమెను మోసం చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు చీట్ హర్. ఐ హ్యాడ్ టు చీట్ హర్. ఆమె నన్ను మోసం చేయాలనుకుంది. షీ వాంటెడ్ టు చీట్ మీ. షీ వాంటెడ్ టు చీట్ మీ. ఆమె నన్ను మోసం చేయాలనుకుంటోంది. షీ వాంట్స్ టు చీట్ మీ. షీ వాంట్స్ టు చీట్ మీ. ఆమె నిన్ను ఎందుకు మోసం చేయాలనుకుంటోంది. వై డస్ షీ వాంట్ టు చీట్ యూ. వై డస్ షీ వాంట్ టు చీట్ యూ. ఆమె నిన్ను మోసం చేయొచ్చు. షీ మైట్ చీట్ యూ. షీ మైట్ చీట్ యూ. ఆమె నిన్ను మోసం చేయకపోవచ్చు. షీ మైట్ నాట్ చీట్ యూ. షీ మైట్ నాట్ చీట్ యూ. ఆమె నిన్ను ఎందుకు మోసం చేస్తుంది. వై విల్ షీ చీట్ యూ. వై విల్ షీ చీట్ యూ. వాళ్ళు నిన్నెందుకు మోసం చేస్తారు. వై విల్ దే చీట్ యూ. వై విల్ దే చీట్ యూ. నేను నిన్ను మోసం చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ టు చీట్ యూ. ఐ డోంట్ నీడ్ టు చీట్ యూ. నేనెందుకు నిన్ను మోసం చేస్తాను. వై విల్ ఐ చీట్ యూ. వై విల్ ఐ చీట్ యూ. నేను నిన్ను మోసం చేశానా. డిడ్ ఐ చీట్ యూ. డిడ్ ఐ చీట్ యూ. నువ్వు అతన్ని చీట్ చేశావా. డిడ్ యూ చీట్ హిమ్. డిడ్ యూ చీట్ హిమ్. నువ్వు ఆమెను చీట్ చేశావా. డిడ్ యూ చీట్ హర్. డిడ్ యూ చీట్ హర్. నువ్వెందుకు ఆమెను చీట్ చేశావు. వై డిడ్ యూ చీట్ హర్. వై డిడ్ యూ చీట్ హర్. ఆమె నిన్ను ఎలా మోసం చేసింది. హౌ డిడ్ షీ చీట్ యూ. హౌ డిడ్ షీ చీట్ యూ. అతను ఆమెను ఎలా చీట్ చేశాడు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా వాచ్ చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.